సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సైబర్ నేరంలో సొమ్ము తేలిగ్గా వెనక్కి అనే అంశం గురించి తెలుసుకుందాం. సైబర్ నేరాల బాధితులకు ఊరట కలిగించేలా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో బృహత్ ప్రణాళికను అమలు చేస్తోంది. బాధితులు ఇటు ఠాణాలు అటు బ్యాంకులకు తిరగాల్సిన అవసరం లేకుండా డబ్బును తిరిగి పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మనీ రీస్టోరేషన్ అనే ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీని ద్వారా ఆన్లైన్లోనే డబ్బును తిరిగి పొందడం సులభతరమవుతోంది. సైబర్ నేరాల బారిన పడిన బాధితులు వీలైనంత తొందరగా 1930కు ఫిర్యాదు చేయగలిగితే వెంటనే అప్రమత్తమవుతున్న బ్యాంకర్లు ఆ సొమ్మును సైబర్ నేరస్తులు బ్యాంక్ ఖాతాల నుంచి ఉపసంహరించుకోకుండా ఆపేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆపిన సొమ్మును తిరిగి బాధితుడి ఖాతాకు బదిలీ చేసేందుకు తాజా ప్రక్రియ దోహదం చేయనుంది. బాధితులు 1930కు ఫిర్యాదు చేసిన సమయంలో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు ఉపసంహరించకముందే ఫిర్యాదు అందితే బ్యాంకర్లు ఆ సొమ్మును హోల్డ్లో పెడతారు. అలా ఆగిన సొమ్ముకు సంబంధించి బాధితులకు MHA నుంచి మీ రిఫండ్ మొత్తం మంజూరు అయిందనే మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆన్లైన్లో మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ అని టైప్ చేస్తే కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేజీ తెరుచుకుంటుంది. అందులోని హౌ టు అప్లై ఫర్ మనీ రీస్టోరేషన్లోని మొదటి ఆప్షన్లో దిగువ భాగంలో ఉన్న రైజ్ రిఫండ్ రిక్వెస్ట్ను క్లిక్ చేయాలి. ఫిర్యాదు సమయంలో జనరేట్ అయిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను నమోదు చేసిన తర్వాత సెండ్ OTP ఆప్షన్ను క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి వెరిఫై ఆప్షన్ను క్లిక్ చేయాలి. తెరపై బాధితులు పోగొట్టుకున్న సొమ్ముతో పాటు రీస్టోర్ అయిన సొమ్ము వివరాలు కనిపిస్తాయి. మూడవ స్టెప్లోని రీస్టోరేషన్ రిఫైండ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ఆప్షన్లో నేరస్తుడి ఖాతాలో నిలిపివేసిన సొమ్ము ఎంత అనేది కనిపిస్తుంది. ఒకే లావాదేవీలో 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని రీస్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే కోర్టు ఉత్తర్వులు అవసరమవుతాయి. అలాంటప్పుడు కుడివైపున్న FIR లేదా కోర్ట్ ఆర్డర్ ఆప్షన్ను క్లిక్ చేసి ఉత్తర్వు ప్రతిని అప్లోడ్ చేయాలి. అనంతరం ఏ ఖాతాల నుంచి బాధితుడు సొమ్మును పోగొట్టుకున్నాడో ఆయా ఖాతాల వివరాలు విక్టిమ్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆప్షన్లో కనిపిస్తాయి. ఏ ఖాతాకైతే సొమ్మును రిఫండ్ చేయాలనుకుంటారో ఆ ఖాతా IFSC కోడ్ను నమోదు చేయాలి. పాన్ కార్డ్ ప్రతిని అప్లోడ్ చేసిన తర్వాత రైజ్ రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ రిఫండ్ రిక్వెస్ట్ నమోదైనట్లు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. 15 రోజుల్లోపు సొమ్ము బాధితుడి ఖాతాలో జమ అవుతుంది. ఈరోజు మనం సైబర్ నేరంలో సొమ్ము తేలిగ్గా వెనక్కి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.